వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆధారాలుంటే చూపించండి, అంతేగాని తప్పుడు ప్రచారాలు చేస్తే తాట తీస్తాం. చైనా చొరబడింది, పాక్ అనుకూలంగా ఉంది, లేకపోతే పాక్ దూసుకొస్తుంది, ఇట్లా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసిన భారతదేశ పరువు తీయాలని చూసిన ఖబర్దార్. అయ్యో నేను కాదండి వార్నింగ్ ఇచ్చింది. ఇక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ గారు ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా, దేశ వ్యతిరేక ఆలోచనలు ఉన్నవారు ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా గమనించాలి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడే విదేశీ మీడియాకు, దేశంలోని కొంతమంది విమర్శకులకు ఒక సూటైన ప్రశ్న వదిలారు. ఏంటో తెలుసా? ఇది ఎక్కడ మాట్లాడారు, నువ్వు చూసినవా, నీకు తెలుసా అంటారు కదా, దాని గురించి కూడా చెప్తా వినండి. ఆయన ఈ మధ్యకాలంలో న్యూయార్క్ టైమ్స్ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేము పాకిస్తాన్కు చెందిన 11 ఎయిర్ బేస్లను, 9 ఉగ్రవాద స్థావరాలను ఎలా తుక్కు ధ్వంసం చేశామో దానికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలను ఇప్పటికే ప్రపంచానికి చూపించాం. దాడికి ముందు, దాడికి తర్వాత అక్కడ జరిగిన విధ్వంసానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా పదే విడుదల చేశాం. అవునా కాదా? అవును సార్. కానీ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నవారు మా వైపు, అంటే భారత్ వైపు జరిగిన నష్టానికి సంబంధించిన ఒక్క చిత్రాన్నైనా ఎందుకు చూపించలేకపోతారు? అంటే ఇవన్నీ ఉట్టి గాలి కబుర్లు కాబట్టే. మా దేశంలో కనీసం ఒక చిన్న అద్దం ముక్క పగిలినట్టయినా ఒక్క ఫోటో చూపించగలరా అని ఆయన సూటి ప్రశ్నేశాడు. అంతేకాకుండా డోక్లాం లేదా గాల్వార్లోకి చైనా చొరబడిందని ఇక్కడ కొందరు పెద్దగా హడావిడి చేశారు కదా, చైనా ఎక్కడ చొరబడిందో దానికి సంబంధించి నిరూపించే ఒక్క ఫోటో అయినా మీ దగ్గర ఉందా అని ప్రశ్నించారు అజిత్ దోవెల్. దేశ భద్రత విషయంలో రాజీ పడేదే లేదంటూ విమర్శకులకు నోళ్లు నొక్కేశారు. కాదు కూడదు అని కూతలు కూశారో, ఈ దేశంలో ఉన్నా మీరే దేశంలో ఉన్నా తొక్కి నార తీస్తా. దేశ వ్యతిరేక శక్తులు ఖబర్దార్. మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి, లేనిపోని విధంగా భారతదేశాన్ని బదనాం చేయాలని చూస్తే మాత్రం సహించేదే లేదు అంటూ గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇలాంటి వార్నింగ్ అలాంటి వాళ్ళకు చాలా అవసరమే. అయినా ఈ వార్నింగ్లు తిన్న తర్వాత అయినా వాళ్ళ వంకర బుద్ధిని మార్చుకుంటారా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి ఈరోజు చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.